నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. సీమాంధ్రలో దారి తప్పిన ఉద్యమం. హింసను నిలువరించేందుకు కేంద్రం నుండి అదనపు బలగాలను రప్పిస్తున్న డీజీపీ. వేములవాడలో ఘనంగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రులు. చంద్రఘంట అవతార అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు. కడప కేంద్రంగా రెచ్చిపోతున్న ఎర్రచందనం దొంగలు. రాజకీయ నాయకుల అధికారుల అండతోనే అక్రమ రవాణా జరుగుతుందని వెల్లువెత్తుతున్న ఆరోపణలు. వ్యభిచార కేంద్రాలుగా మారిపోతున్న నగర శివార్లలోని రిసార్ట్లు. కొవ్వొత్తులా కరిగిపోతున్న యువతుల జీవితాలు. తెలంగాణ నోట్ ఆమోదంతో సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు. సీమాంధ్రలో నిర్వహించిన 2 రోజుల బంద్లో కొన్ని చోట్ల ఆస్తుల ధ్వంసం జరిగిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్న ప్రసాదరావు ఈ ఆందోళనలో అసాంఘిక శక్తులు చొరబడి లూటీలు చేసే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్రం నుండి అదనపు బలగాలను రప్పిస్తున్నామన్న డీజీపీ సమైక్యాంధ్ర ఉద్యమంలో హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీమాంధ్రలో క్యాబినెట్ నోట్ అంటే తెలంగాణ ఫార్మేషన్ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత చాలా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దానికి తగ్గట్టు సెక్యూరిటీ అక్కడ అంటే శాంతి భద్రతను పరిరక్షించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరిగింది. కొంత కన్సర్న్ సీనియర్ ఆఫీసర్ని అక్కడ క్యాంప్ చేసి వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిన్న ముఖ్యంగా ఈ విజయనగరము, అనంతపూరు అలాంటి ప్రదేశాల్లో కొన్ని హింసాయుత సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారు సోమవారం చంద్రఘంట అవతార అలంకారంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు అమ్మవారికి మహాభిగనం, అభిషేకం, లలిత సహస్రనామ సహిత చతుషష్ఠి పూజలు నిర్వహించారు. సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రధానమైన మొక్కుబడి అయిన కోడె మొక్కును చెల్లించి అభిషేకాలు చేసుకున్నారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి అమ్మవారి పూజ అనంతరం పట్టణ పురవీధుల గుండా పెద్ద సేవ ఊరేగింపు జరుగుతుంది. ఈ నెల 12న గుడి చెరువులో తెప్పోత్సవం, 13న శమీయాత్ర నిర్వహిస్తారు. కలకలం సృష్టించింది. 9వ తరగతి చదువుతున్న మౌనిక అనే అమ్మాయి స్కూల్కి వెళ్లి ఎంతకి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్కు చెందిన మౌనిక అరండల్పేటలోని కెనడీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. 3 రోజుల క్రితం స్కూల్కు వెళ్లిన మౌనిక ఇంటికి తిరిగి రాలేదు. మౌనిక కోసం తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ తెలియలేదు. స్కూల్కు వరుసగా 2 రోజులు సెలవులు ప్రకటించారు. 2 రోజులు మౌనిక ఆచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు చివరకు స్కూల్కు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. స్కూల్కు వచ్చిన రోజే ప్రిన్సిపల్కు ఫోన్ చేసినా కనీస స్పందన లేదన్నారు. స్కూల్కు వెళ్లేందుకు కూడా మౌనిక భయపడేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి అదృశ్యమైందని విద్యార్థిని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాప గురువారం 3వ తారీఖు ఉదయం 8 గంటల 10 నిమిషాలకి ఇంటి దగ్గర బయలుదేరి స్కూల్కి వచ్చింది.
స్కూల్కి వచ్చిన పాప ఇంటికి రాలా. ఆ రోజు ఉదయం 8:20 మా మిస్సెస్ స్కూల్ ఇన్ఛార్జికి ఫోన్ చేసింది పాప వచ్చిందా లేదని. అది వర్షం పడుతుంది కాబట్టి వచ్చిందా లేదని కంగారులో ఫోన్ చేసింది. ఇన్ఛార్జి నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసి చెబుతానమ్మా అని చెప్పాడు. విద్యుత్ సంక్షోభంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను నడిపివేయనున్నట్లు ప్రకటించింది. సమస్యను అధిగమించేందుకు పలు రైళ్లకు డీజిల్ ఇంజన్లు అమర్చి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు రైల్వే అధికారులు. అధిక శాతం సీమాంధ్ర ప్రాంతంలోని ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరాల్సిన రైళ్లు విద్యుత్ సమస్యతో బయలుదేరటమే కష్టసాధ్యంగా మారిపోయింది. సీమాంధ్ర ప్రాంతంలోని తెనాలి, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, బిట్రగుంట, గూడూరుల మధ్య చాలా ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోగా పినాకిని, జనశతాబ్ది ఎక్స్ప్రెస్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైల్వే అధికారులు కొన్ని రైళ్లకు విద్యుత్ ఇంజన్లను తొలగించి డీజిల్ ఇంజన్లను అమర్చి ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 20 ప్యాసింజర్ రైళ్లు, 4 ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు కాగా 4 ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.